హాయ్ గైస్. సో ఈరోజు అయితే నేను సాయి కృష్ణ వర్సెస్ ప్రసాద్ తెలుగు టెక్ ఇష్యూ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడతాను. సో ఈ వీడియోలో నా వాయిస్ ఒకటే వినిపిస్తుంది, నేను కనిపించను. రీజన్ వచ్చేసి నేను బయట ఉన్నాను, బట్ ఈ ఇష్యూ అడ్రస్ చేయాలి అనిపించింది అనమాట. సో అందుకే ఇష్యూ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా నేను 2 వీడియోస్ చూశాను. ఫస్ట్ సాయి కృష్ణ వీడియో అయితే రిలీజ్ అయింది కదా, దాంట్లో తను ఏమన్నాడంటే 100 crores యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి ఒక సహాయం అడిగితే చేయలేదు, వెళ్ళి అడుక్కో యూట్యూబ్లో అన్నాడు అని చెప్పి తన వర్షన్ అయితే వినిపించాడు. అండ్ తను ఒక ప్రాబ్లంలో ఉన్నాడు, తనకి 30 lakhs కావాలి. సో దాని గురించి తను వెళ్ళి మీట్ అయితే ఆ యూట్యూబర్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా చాలా హార్ష్గా మాట్లాడాడు. సో తనకి బాధేసింది, అందుకే సబ్స్క్రైబర్స్ని అడుగుతున్నాను, తర్వాత తీర్చేస్తాను, లిస్ట్ రాసుకొని అని చెప్పి మాట్లాడాడు. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సాయి కృష్ణకి సింపథెటిక్గా పాజిటివ్ కామెంట్స్ పెడుతూ ప్రసాద్ తెలుగు టెక్ని అయితే తిడుతూ మెసేజెస్ అయితే పెట్టారనమాట. సో దీనికి ప్రసాద్ తెలుగు టెక్ రిప్లై ఇస్తూ తను ఆల్రెడీ పాస్ట్లో చాలాసార్లు హెల్ప్ చేశానని, అండ్ తను హెల్ప్ చేయడమే కాదు, తను బాధల్లో ఉన్నప్పుడు తన ఛానల్లో కూడా చాలామందికి రికమెండ్ చేశానని అయితే చెప్పాడనమాట, హెల్ప్ చేయమని. సో ఈ ఎంటైర్ సినారియో గురించి నా ఒపీనియన్ నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి అసలు మనం ఒకళ్ళు హెల్ప్ చేయాలి అనుకోవడమే తప్పనమాట. ఎందుకంటే ఎవరన్నా వాళ్ళ లైఫ్లో బిజీగా ఉంటారు గైస్. మనం వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ని మనం అర్థం చేసుకోకుండా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎక్స్పెక్ట్ చేసి ఫీల్ అవ్వకూడదు. అండ్ సాయి కృష్ణ విషయంలో నాకేం అర్థమైందంటే, ప్రసాద్ టెక్ క్లియర్గా తనకు ఆల్రెడీ 4 crores అప్పు ఉంది అని చెప్పిన తర్వాత కూడా సాయి కృష్ణ ఎక్స్పెక్ట్ చేయడం తప్పనమాట. అండ్ ఒక టెక్ ఛానల్ నడుపుతూ తను 1.5 crores ఇన్వెస్ట్ చేసి ఒక కంపెనీని పెట్టాడంటే అది అంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అయింది అన్నది నా డౌట్ అనమాట. తన ఇష్టం, తను ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక కంపెనీ పెడతాడనేది. బట్ ఏంటి అంటే మనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత వస్తుంది, మనం ఎంత రీపే చేయగలుగుతాము, మనకి క్రెడిటార్స్ ఎంత వర్తీగా ఉంటారు, ఇన్వెస్టర్స్, ప్రమోటర్స్ ఎన్ని రోజులు మన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు, ఈ కంపెనీ వల్ల మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, దీని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, అంటే ఇది యూట్యూబ్ నుంచి మనీ ఒక్కటే వస్తాయా లేదా స్పాన్సర్షిప్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇన్ కేస్ యూట్యూబ్ మనీ ఒక్కటే అయితే మాత్రం ఈ కంపెనీ నిలబడడం చాలా కష్టం. ఎందుకంటే యూట్యూబ్లో వీళ్ళ వ్యూస్ మినిమం 1 million ఉంటే, అన్ని వ్యూస్ 1 million దాటితే కానీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది గట్టిగా ఉండదు. అండ్ రియాలిటీ ఏంటి అంటే 1 millionకి యూట్యూబ్ మహా అయితే 50,000 పే చేసిద్ది, అది కూడా మ్యాక్స్ అనమాట. చాలామందికి 1 million వ్యూస్ వచ్చి కూడా 30,000 వేసుకునే వాళ్ళు ఉన్నారు. సో యూట్యూబ్ బేస్ చేసుకొని కనుక ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే అది చాలా రాంగ్ డెసిషన్ అనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ అంతేకాదు, ప్రసాద్ తెలుగు టెక్ తనకి క్లియర్గా నాకు 4 crores అప్పు ఉంది, నేనే తీర్చుకోలేకపోతున్నాను అని చెప్పిన తర్వాత కూడా తిరు వీడియో చేసినప్పుడు ఎక్కడ కూడా పాస్ట్లో ప్రసాద్ హెల్ప్ చేసిన విషయాన్ని చెప్పకుండా ఓన్లీ ఇప్పుడు వెళ్ళాను, మాట్లాడాను, యూట్యూబ్లో అడుక్కో అన్నాడు అని మాత్రమే చెప్పాడు. అండ్ ఇంకొకటి, నిజంగా తను కనుక యూట్యూబ్లో వెళ్ళి అడుక్కో అని కనుక చెప్పుంటే తినొచ్చి మళ్ళీ అదే వీడియో పెట్టి దాన్ని సింపాథెటిక్గా చూపించి మళ్ళీ దాంట్లో మళ్ళీ కింద మనీ వేయండి, నేను తర్వాత మీకు రిటర్న్ ఇస్తాను అని అడగాల్సిన అవసరం లేదు. అండ్ ఇదే పర్సన్, సాయి కృష్ణ అనే పర్సన్ ఆల్రెడీ ఒకసారి అప్పులు చేశాడంట. ఒకసారి అప్పులు చేస్తే ఈ యూట్యూబ్ ఫెటర్నిటీనే హెల్ప్ చేసి బయటకు తీసుకొచ్చింది. సో ప్రతిసారి తీసుకొస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గ్రో అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీలో మనుషులు గ్రో అవుతున్నారు. లైక్ ఫ్యామిలీ పెద్దదయ్యేటప్పుడు వాళ్ళ అవసరాలు తీర్చడమే చాలా కష్టం కదా. అలాంటిది మనము వేరే వాళ్ళు వచ్చి మన ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేయాలనుకోవడం తప్పు. అండ్ అనుకోవడంతో పాటు బ్లేమ్ చేస్తూ వీడియో చేయడం అనేది ఇంకా తప్పు అనమాట. అట్లీస్ట్ ఆ వీడియోలో తను పాస్ట్లో చేసిన హెల్ప్ గురించి మాట్లాడితే బాగుండేది. ఎక్కడ కూడా ఆ విషయం అయితే తీయలేదు. అండ్ తను మాత్రం తను హెల్ప్ చేశాను, తనకి టెక్నికల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు అని మాత్రం చెప్పాడు, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఏం హెల్ప్ వచ్చిందో చెప్పలేదు. సో చెప్పుంటే బాగుండేది. ఇంకొకటి ఏంటి అంటే, ఎప్పుడైతే సాయి కృష్ణ వీడియో రిలీజ్ అయిందో
చాలామంది వెళ్ళి ప్రసాద్ తెలుగు టెక్ వీడియో కింద అయితే కామెంట్ చేశారనమాట. వాళ్ళ ఫ్యామిలీని తిడుతూ, ఆయనని తిడుతూ, వాళ్ళ పిల్లల్ని తిడుతూ, నీకు 100 crores ఉన్నాయి కదా, కొంచెం 30 lakhs ఇస్తే ఏమైంది అని. యాక్చువల్గా 100 crores కాదండి, 500 crores ఉన్నా అసలు తను ఎందుకు మనీ ఇవ్వాలి? తనేం తిని దగ్గర అప్పు చేయలేదు, లేదా తిని చెప్పలేదు కదా నువ్వు కంపెనీ పెడితే నేను ఇస్తాను మనీ అని చెప్పి. సో ఆల్రెడీ ఒకసారి హెల్ప్ చేశాడు. సో తను ప్రతిసారి చేయాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు అనొచ్చు మోరల్గా హెల్ప్ చేయొచ్చు కదా అని. తనే మోరల్గా డౌన్గా ఉండి ఆయననే ఒక 4 crores కట్టుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తను వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తాడు? అండ్ మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? మోరల్గా అయితే మన ఫ్యామిలీ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కదా. సో తిను ఫినాన్షియల్గానే ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు. బట్ ఎప్పుడైతే అది జరగలేదు, తినైతే వీడియో పెట్టాడు అని నాకు అనిపించింది. అండ్ నిజంగా కనుక ఒకవేళ సాయి కృష్ణ రైట్ రూట్లో ఉండుంటే ఆల్రెడీ ఒకసారి తను అప్పులు చేసి ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో ఇది తప్పు అని, మళ్ళీ సేమ్ అదే పాత్రలో వెళ్ళాడు. స్లోగా గ్రో అవ్వేవాడు. చిన్న కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకొని దాన్ని గ్రో చేసుకుంటే బాగుండేది. ఒకేసారి అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రియాలిటీ ఆఫ్ యూట్యూబ్ మనకంటే ఆ టెక్ ఛానల్స్కే బాగా తెలుసు అనమాట. సో యూట్యూబ్లో ఎంత గ్రోత్ ఉంటుంది, ఎంత మనీ వస్తాయి అని చెప్పి. సో మన తప్పులో మన సైడ్ పెట్టుకొని ఇంకొకరిని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఏమవుతుందంటే తను ఎలా బ్లేమ్ చేశాడో తన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళి వెంటనే ప్రసాద్ తెలుగు టెక్ని అనేయడం కూడా కరెక్ట్ కాదు. నన్ను ఒక అర్థం బట్టి వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి తిట్టారంట. సో ఎప్పుడు కూడా ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయకూడదు గైస్. ఎందుకంటే 2 sides ఆఫ్ ద స్టోరీ విన్న తర్వాత మనం మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మనం కామెంట్ చేయకూడదు. ఆబ్వియస్గా ఎవరికైనా బాధేసిద్ది. ప్రసాద్ తెలుగు టెక్ సాయి కృష్ణకి ఏం అప్పు లేడు, అదైతే మనం గుర్తుంచుకోవాలి. సో అప్పు లేనప్పుడు ఎందుకు మనీ పే చేయాలనేది నా ప్రైమరీ క్వశ్చన్ అనమాట. సో హెల్ప్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ హెల్ప్ చేయలేదని దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టి లేదంటే ఒక నెగిటివ్ యాంగిల్లో చూపించడం అనేది అయితే కరెక్ట్ కాదు. సో ఇప్పుడు జనరేషన్లో అంటే ఈ వరల్డ్లో కూడా సిచ్యువేషన్ ఎలా ఉందంటే అప్పు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ అప్పు తిరిగి రికవర్ చేసుకోవడానికి ఎన్ని తంటాలు పడుతున్నారో, అప్పు తీసుకున్న వాళ్ళు ఈజీగా ఐపీ పెట్టేస్తారు, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేస్తారు ఫోన్స్, వేరే దేశాలు వెళ్ళిపోతారు. ఇలా మన రియల్ లైఫ్లోనే ఎన్నో చూస్తున్నాము. అలాంటిది ప్రసాద్ తెలుగు టెక్ కూడా చాలామందికి అప్పులు ఇచ్చి చాలామందికి హెల్ప్ చేసి ఈరోజు తనకి అంత పెద్ద అప్పు ఉన్నప్పుడు తను ఆబ్వియస్గా తన గురించి తను ఆలోచించుకుంటాడు. ఒక స్టేజ్ వచ్చింది ప్రతి ఒక్కరి లైఫ్లో, నాకు ఎందుకురా బాబో ఇది అని మేబీ తను కూడా అలాగే ఫీల్ అయి ఉంటాడు. సో ఈ ఎంటైర్ సిచ్యువేషన్లో నాకు మాత్రం సాయి కృష్ణ బ్రోదే తప్పు అనిపించింది. ఎందుకంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఒక మనిషి మీద పెట్టుకొని మీరు అడగకూడదు. మీరు తీసుకున్న స్టెప్లో తను లేడు అంటే తనేం మిమ్మల్ని ప్రోత్సహించలేదు. కేవలం మీరు పాస్ట్లో తనకు ఒక టెక్నికల్ హెల్ప్ చేశారని లైఫ్ లాంగ్ తను మీకు హెల్ప్ చేస్తాడు, మీతో సపోర్ట్గా ఉంటాడు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ మీ లైఫ్ నేర్పించిన లెసన్స్ని మీరు మర్చిపోకూడదు. అప్పు అనేది చాలా డేంజరస్. సో ఉన్న దాంట్లో బతకాలి, ఉన్న దాంట్లో కంపెనీని నడుపుకోండి. సో ఈరోజు కంపెనీ రేపు గ్రో అవుతుంది. అంతేగాని అప్పులు చేసి లేకపోతే సరైన ప్రాపర్ పిల్లర్స్ లేకుండా కనుక మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే అది ఆబ్వియస్గా మిడిల్లోనే ఆగిపోయింది అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఈ ఎంటైర్ సినారియోలో నా సపోర్ట్ అయితే కంప్లీట్గా ప్రసాద్ బ్రోకే ఉంటుంది. ఎందుకంటే నాకు ఆయన వెర్షన్ చాలా జెన్యూన్గా అనిపించింది. మరి మీకు